అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఒక గృహం నందు ఒక కుటుంబంలో తండ్రికి, తల్లికి మరియు పిల్లల సంతానానికి ఒకే నక్షత్రం కలిగినచో ఏమైనా ఇబ్బందా? అంటే భార్యాభర్తలు, తల్లి, తండ్రి మరియు వారికి జన్మించిన సంతానానికి ఒకే నక్షత్రం, ఏక నక్షత్రం ఉంటే మంచిదా కాదా, దాని గురించి మనం తెలుసుకుందాము. ఎలా అయినా కానీ జాతక విషయంలో, తల్లిదండ్రుల భార్యాభర్తల విషయంలో ఏక నక్షత్రం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. వివాహ సమయంలో అవన్నీ చూసే మనకు భార్యాభర్తలు వివాహం చేస్తారు కాబట్టి భార్యాభర్తల విషయంలో ఏక నక్షత్రం అనేది జాతక ప్రకారం అనేది పనికిరాదు. అలానే వారికి జన్మించిన పుత్ర సంతానమైన, పుత్రికా సంతానమైన ఎవరైనా కానీ అదే తండ్రి గారి కానీ లేదా తల్లి గారి నక్షత్ర ప్రకారంగా వారి నక్షత్రంలో జన్మించినచో నక్షత్ర శాంతి అనేది చేసుకుంటే అందులో ఉన్న దోష పరిహారం అనేది పోతుందని మన శాస్త్ర ప్రకారము చెప్పడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రుల నక్షత్రాలు, వారికి జన్మించిన పుత్ర సంతానం కానీ పుత్రికా సంతానం కానీ ఎవరిదైనా కానీ ఏక నక్షత్రం అయితే వాటికి సంబంధించిన నక్షత్ర శాంతి చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేదుండని శాస్త్ర ప్రకారం చెప్తున్నారు. కాబట్టి నక్షత్ర శాంతి చేసుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ.